మొబైల్ ప్లేయర్స్ అందరూ మొబైల్ ప్లేయర్స్. మీ గిల్లో ఇద్దరే మొబైల్ ప్లేయర్స్ కాదు, చాలా మంది ఉన్నారు మొబైల్ ప్లేయర్స్. నువ్వు కూడా మొబైల్ ప్లేయర్వే కదా, సరేలే ఇప్పుడు వాడిని యాడ్ చేస్తా ఓకేనా. దమ్ము ఉంటే నీ వల్ల అవుతే వాడిని కొట్టగలవా నువ్వు? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు, లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నా తెలియదు కదా సార్. ఏం మాట్లాడుతున్నావు బ్రో? అవుతుందే నీ వల్ల అవుతుందా? సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన ఉంటే సో ఫాస్ట్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసరికి గ్యాన్ ఎంఎస్యూకి అయితే కనుక ఒక రేంజ్లో చుక్కలు అయితే చూపిద్దాం. చుక్కలు అంటే మీరు అనుకున్నట్టు కాదు, సో జస్ట్ ఇరిటేట్ చేద్దాం. వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి గ్యాన్ ఎంఎస్యూని యాడ్ చేసి, సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గిల్లో ప్లేయర్స్ ఉన్నారు కదా, సో మీ గిల్లో వీళ్ళిద్దరే ప్లేయర్సా ఇంకెవరు లేరా అని చెప్పేసి ఫుల్గా ఎర్రెక్కిచ్చేద్దాం. ఎర్రెక్కిచ్చి వాళ్ళ గిల్ మెంబర్తో మనం అయితే కనుక 1vs1 ఆడడానికి ట్రై అయితే చేద్దాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మరి చూద్దాం, మరి వీడియో అయితే ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. సో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి మామ. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకో, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చలో ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాదు ఎంఎస్సీ, హలో వాయిస్ వస్తుందా? హలో ఏంటి నాకు అర్థం కాదు. ఈ మధ్యన బాగా యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు. ఏం యాక్టింగ్ అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నాను? చాలా యాక్టింగ్ చేస్తున్నావు. ఎంత యూట్యూబ్ లో ఫేమ్ వస్తే మటుకు అంత మాకన్నా పెద్ద యూట్యూబర్ లేదు మటుకు అంత యాక్టింగ్ ఎందుకు నీకు అసలు? ఎవరు చేసాడు యాక్టింగ్ అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు యాడ్ చేయాలి, ఎన్నిసార్లు పిలవాలి నాకు అర్థం కాదు. ప్రతిసారి బతిమలాడుకోవాలా నిన్ను, నువ్వు పెద్ద యూట్యూబర్ అయితే? అయ్యా స్వామి, నువ్వు యాడ్ చేస్తున్నావు అని నేను షోలో వెయిట్ చేస్తున్నా తెలుసా? ఏమో బ్రో, మాకు తెలియదు అదంతా. ఎంత ఇదైతే మటుకు నువ్వు ఎంత ఇదైతే మటుకు చెయ్యి, పర్లేదు, చెయ్యొద్దు అనట్లే, కానీ మరీ అతి చేయకు. ఎవడు అతి చేసాడు? ఏం అతి చేశాడు? ఒకసారి నేను అతి చేసిన దాని గురించి చెప్పు. మాట్లాడితే మొబైల్ ప్లేయర్స్ అంటావు, సోల్ అంటావు, ఆర్యన్ అంటావు, అదంటావు ఇదంటావు, వీడియోలు పెడతావు వాళ్ళ మీద వీళ్ళ మీద. మేము మొబైల్ ప్లేయర్సే, తెచ్చుకో. ఇప్పుడు ఎవరిని తెచ్చుకుంటావు? నేను ఆడతాను. ఒక్క సెకండ్, నువ్వు మొబైల్ ప్లే నువ్వు వాళ్ళు వీళ్ళు అంటున్నావు కదా, నీకు ఆడేకి నువ్వు ఇప్పుడు నన్ను ఇండైరెక్ట్ గా నీకు ఆడేకి చేత కదా అని అంటున్నావు ఓకేనా. నాకంటూ నేను ఆల్రెడీ ఓకేనా, నేను ఒక 150k సబ్స్క్రైబర్స్ ఏమి గెయిన్ చేసుకున్నా. నాకంటూ ఒక ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకున్నా ఓకేనా. చాలా మొబైల్ ప్లేయర్స్ ఓకే వెయిట్ చాలా మొబైల్ ప్లేయర్స్ ఉన్నారు ఓకేనా. వాళ్ళకి సపోర్ట్ రావట్లా, మంచి గేమ్ ప్లే ఉంది, మంచి టాలెంట్ ఉందని నేను వాళ్ళ గురించి సపరేట్ గా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నా, అర్థమైందా? సపరేట్ గా ఇంట్రడ్యూస్ చెయ్యి, మరీ అంత ఓవర్ చేయకు. మొబైల్ ప్లేయర్స్ అందరూ మొబైల్ ప్లేయర్స్. మీ గిల్లో ఇద్దరే మొబైల్ ప్లేయర్స్ కాదు, చాలా మంది ఉన్నారు మొబైల్ ప్లేయర్స్. నువ్వు కూడా మొబైల్ ప్లేయర్వే కదా, సరేలే ఇప్పుడు వాడిని యాడ్ చేస్తా ఓకేనా. దమ్ము ఉంటే నీ వల్ల అవుతే వాడిని కొట్టగలవా నువ్వు? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు, లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నా తెలియదు కదా సార్. ఏం మాట్లాడుతున్నావు బ్రో? అవుతుందే నీ వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా ఫస్ట్ తట్టుకోవడం? మాట్లాడుకో ఓకేనా. వెళ్ళి రూమ్ క్రియేట్ చేసి రూమ్ యాడ్ సరేనా, వెళ్ళి రూమ్ క్రియేట్ చేసి రూమ్ యాడ్ చేసి మాట్లాడు. తర్వాత ఇగో నువ్వు రియాక్షన్లు ఇచ్చుకునేటప్పుడు తర్వాత ఏడ్చుకుంటే నాకు సంబంధం లేదు. ఎవరు ఏడ్చేస్తారులే, తర్వాత మాట్లాడదాం మ్యాచ్ అయిపోయాక ఓకే. సరే బ్రో. గైస్ ఏం మాట్లాడుతున్నాడు బ్రో సోల్ గురించి అర్థం కావట్లా. సర్లే గైస్, ఏం లేట్ చేయకుండా వెళ్ళి రూమ్ క్రియేట్ చేయని చెప్పాను. రూమ్ క్రియేట్ చేశాక రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. కమాన్ గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనల్ గా AK777FF ఉన్నాడు. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మన ఎంఎస్సి సోల్. ఇంకేం లేట్ చేయకుండా వెళ్ళి మ్యాచ్ స్టార్ట్ చేపిద్దాం. కమాన్ గైస్. గైస్ సోల్ ఎలా ఆడతాడో తెలియదు ఓకేనా. ఇతను AK777 గిల్డ్ అంటే ఇంత టాలెంటెడ్ ఏం మాట్లాడుతున్నాడు రా ఆయన, నేను ఇవన్నీ కట్ చేయి. సారీ అండి, యూట్యూబర్లు అందరూ ఏడిపిస్తానండి. ఎంత ఏడిపిస్తానండి, నేను కుదురుకున్నాను అసలు ఎదవనండి. నేను గూడు సెట్ ఎదవనండి, నేను అసలు మంచిని కదండి. గైస్ కమాండ్ బ్రేక్, ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఏం జరుగుతుందో తెలీదు. ఇద్దరు మొబైల్ ప్లేయర్సే 1v1. ఇతను ఐఫోన్ ప్లేయర్. ఇక్కడ సెట్ చూసుకున్నట్టయితే మన సోల్ IQ ప్లేయర్. మామూలుగా ఉండదు. కమాండ్ మచ్చా, ఏం జరుగుతుందో తెలీదు. 1v1 ఆడుతున్నారు, మొబైల్ లెజెండ్ వర్సెస్ మొబైల్ లెజెండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఎంఎస్సి సోల్ ఆపోజిట్ AK777. కమాండ్ అల్లి సోల్ రెచ్చిపోతున్నాడు బ్రో. ఫస్ట్ రౌండ్ వీడియో తీసేటట్టున్నాడు.
ఏరా ఏరా వాలేసుకో బ్రో, వాలేసుకోకుండా ఓపెన్ లో కొట్టుకుంటున్నారు. కమర్ రే సోల్ ఓపి. ఫస్ట్ రౌండ్ ఫినిష్. చూద్దాం మచ్చా, AK777 ఏమైనా కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 0-1. देखते अभी क्या सीन होते. ఏమైనా కమ్బ్యాక్ ఇస్తాడా? స్కోర్ చూసుకున్నట్టయితే 1-0. ఓ ఏయ్ ఒరే నాయనా, ఆయన అలా బయటకు వచ్చాడు బ్రో. వి నీడ్ కమ్బ్యాక్ బ్రో. సోల్ ఛాన్స్ ఇచ్చేటట్టు కనిపించట్లేదు బ్రో. సోల్ ఛాన్స్ ఇచ్చేటట్టు కనిపించట్లా. గైస్ చూద్దాం ఏమైనా చేయగలడా. కమ్బ్యాక్ ఇవ్వకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఎలా బ్రో? 0-3 మచ్చా స్కోర్. వీడు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అసలుకి. ఇందాక ఏదేదో మాట్లాడాడు, ఇక్కడ ఏం కనిపించట్లా నాకు. ఎట్లా బ్రో ఎట్లా బ్రో ఎట్లా బ్రో ఇతను? కమాన్ AK, వి నీడ్ కమ్ బ్యాక్. ఏంది ఇదేనా నీ గేమ్ ప్లే? ఇందాక ఏదేదో మాట్లాడావు. బ్రో బుల్లెట్ సౌండ్ వినిపించకుండా కొట్టాడు మచ్చా, అర్థమైందా గైస్? బుల్లెట్ సౌండ్ వినిపించకుండా కొట్టాడు. కమాన్ AK, కమ్ బ్యాక్. చూద్దాం మచ్చా ఏమైనా చేయగలరా. ఛాన్స్ ఇస్తున్నాడు కమ్బ్యాక్ ఇవ్వడానికి. AK మామూలుగా ఆడట్లా డెజర్ట్ ఈగల్తో ఇందాక మైండ్ పోయింది బ్రో. కమాన్ AK, యూ క్యాన్ డూ ఇట్. లెట్స్ గో. వాడు ఓపెన్ ఆడుతున్నాడు, వాళ్ళు కూడా వేసుకోవట్లా. అయ్యో వాట్ ద ఫక్ బ్రో, హ్యాకర్ షాట్లు కొడుతున్నాడు మచ్చా. అది కూడా షార్ట్ రేంజ్ లో తీసుకెళ్లి బుర్ర మీద పెట్టాడు బుల్లెట్ ని. కమాన్ AK, కమ్ బ్యాక్ బ్రో. మంట పుట్టిస్తున్నాడుగా. ఏం జరుగుతుంది ఇక్కడ? కమాన్ AK, చూద్దాం. ఓరే బ్రో, ఆపోజిట్ AK ఉన్నాడు. సోల్ వర్సెస్ AK, ఇద్దరు మొబైల్ లెజెండ్స్ ఆడుతున్నారు. ఎవ్వరు తగ్గట్లా మంట పుట్టిస్తున్నారు మచ్చా ఇద్దరు. వామ్మో ఇతనేంటి? ఓరి నాయనా బ్రో, ఛాన్స్ ఇవ్వకుండా కొడుతున్నాడు ఈయన. కమాండ్ రా, కమ్బ్యాక్ ఇవ్వాలిరా నువ్వు. వీడికి కనెక్ట్ అవ్వట్లా మచ్చా. వామ్మో ఏం ఇది కదా కావాల్సింది. కామన్ మైండ్ పోయింటది ఇప్పుడు AKకి. కావాలి రా సోల్. ఓపి 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 ఓపి. ఇంకా అయిపోయింది, ఇంకా 3 రౌండ్సే కావాల్సింది. సింపుల్ గా అయిపోతుంది. ఓకేనా గైస్? కమాన్ బ్రేకర్ స్కోర్ చూసుకున్నట్టయితే 4-4. ఎవ్వరు తగ్గట్లా, మామూలుగా ఆడట్లేదు బ్రో ఇద్దరు. ఎట్లరా బ్రో? అలా వచ్చాడు, అలా అయిపోయింది అంతే రౌండ్. AK777 స్కోర్ 4 ఉంది. కమ్బ్యాక్ ఇస్తాడు ఏమైనా? 4-9 గైస్. అసలు మైండ్ పోతుంది బ్రో ఇక్కడ. ఏం జరుగుతుంది అసలు? కమాన్ AK. అబ్బా హెల్మెట్ పోయింది. హెల్మెట్ లేపాడు, హెల్మెట్ లేపాడు. బ్రో ఎలా వచ్చా బ్రో? AK ఏమని ఆడుతున్నాడా మచ్చా? కమాన్ డెజర్ట్ ఈగల్ తో మామూలుగా ఆడట్లా. అసలుకి మైండ్ పోయింటే సోల్కి అసలు అర్థం అవ్వట్లా. కమాన్ AK,
చూద్దాం మచ్చా సోల్. ఒక్క రౌండ్ రా. అరే ఇలా ఆడితే ఇంకొక రౌండ్ రా, అంతే అయిపోతుంది. ఇంకొకే ఒక్క రౌండ్ రా, ఇలానే కావాలి. ఓకేనా, ఇంకొకే ఒక్క రౌండ్ ఫినిష్ చేయొచ్చు. పడిపోయింది వాడికి, హెల్మెట్ పోయింది. ఒక్క రౌండ్ రా, ఒక్క రౌండ్ రా. బ్రో స్కోర్ 6-6 అయిపోయింది. తను జోన్లోకి వెళ్తున్నాడు. హలో, అరే సోల్, ఆయన జోన్లోకి వెళ్ళిపోయాడు బ్రో. ఆయన జోన్లోకి ఎందుకు వెళ్ళాడు? గైస్ ఆయన జోన్లోకి ఎందుకు వెళ్ళాడు అర్థం కావట్లా. గైస్ ఆయన జోన్లోకి ఎందుకు వెళ్ళాడో కూడా అర్థం కాల. ఒకసారి ఆయన గ్రూప్లోకి యాడ్ చేసి మాట్లాడదాం. అలానే సోల్ని కూడా యాడ్ చేస్తా. వాడికి ఏమైందో కూడా అర్థం కాల బ్రో. ఎందుకు అన్ని రౌండ్లు ఇచ్చాడు కూడా. అరే ఎందుకురా అన్ని రౌండ్లు ఇచ్చాను అర్థం కావట్లా ఆయనకి. మచ్చా ఏకే ఇన్ని గ్రూప్ ఉన్నాడు. హలో 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 ఏకే ఎందుకు భయపడి వెళ్ళావా జోన్లోకి అర్థం కావట్లా? భయపడి వెళ్ళావా జోన్లోకి? నాకెందుకు బ్రో, నేను ఎందుకు అలా భయపడి ఎందుకు వెళ్తాను బ్రో? నీ ముందుకు వచ్చి ఎందుకు ఇలా మాట్లాడతాను నేను? మళ్ళీ జోన్లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? నేను జోన్లోకి ఎందుకు వెళ్ళాను నాకు తెలుసు. అతను కూడా ఒక ప్లేయరే కదా, మొబైల్ ప్లేయరే కదా. మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి హేట్ స్ప్రెడ్ అవ్వకుండా మంచిది జోన్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి జోన్లోకి వెళ్ళిపోయాను నేను. నాకేం భయపడు కాదు. అవతల ప్లేయరే కదా, ఆ బ్రో కూడా నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టి నేను ఆ బ్రో మీద రెస్పెక్ట్ తో వెళ్ళిపోయా. ఓకే, ఇప్పుడు ఆ రీజన్ వల్ల జోన్లోకి వెళ్ళావు నువ్వు. నాకేం డౌట్ వచ్చింది తెలుసా, వీడు కొట్టాడు నువ్వు జోన్లో మారిపోయావు అని భయం వేసింది. నేను కొట్టడికి కూడా మళ్ళీ మీ ఓడి ఎందుకులే మళ్ళీ పరువు పోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయానేమో అనుకున్నట్టు. అంత పొగడకలే అమ్మా నువ్వు. ఓకేనా సరే, దీనికోసమే కదా నువ్వు యాడ్ చేసింది. సరేనా ఆడిపించా గైస్, సీరియస్ చెప్తున్నా మచ్చా. ఏకే మాత్రం మామూలుగా ఆటలా బ్రో, మంట పుట్టించా డెజర్ట్ ఈగల్తో. ఒక 2 rounds ఏమో కొట్టాడు బ్రో, 2 rounds 3 rounds మైండ్ పోయింది. ఓకేనా, ఆయన గేమ్ ప్లే నచ్చుంటే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకు. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరు నచ్చి ఉంటే. ఓకే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు అతను మీతో. అప్పటిదాకా బై బాయ్.